అదే విధంగా మనము వంగ మొక్కలకి పేస్ట్ వచ్చిందని మొన్న అంతా క్రూన్ చేసాం కదా, కాబట్టి మొక్కకి మంచిగా తడిసేలాగా ముందు వెనకల ఆకులు స్ప్రే చేసుకుందాము. మొక్క మొత్తం క్రూన్ చేసే చూసారా, ఆకులు ఓన్లీ లేత ఆకులు మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే మొత్తం అంతా ఆకులంతా పాడైపోయినాయి. అందుకే ఇప్పుడు ఆకుల కింది బాగాన కూడా స్ప్రే చేస్తున్నాను. ఫస్ట్ కింది బాగాన స్ప్రే చేసి తర్వాత పై బాగాన స్ప్రే చేసుకున్నాము. ఇదిగోండి ఇక్కడున్న మొక్క కూడా మొత్తం పేస్ట్ వచ్చిందని మొక్క మొత్తం కట్ చేసాం. పీకేద్దామని చూసా కానీ రూట్స్ నుండి రావట్లేదు. దానికి కాయలు మంచిగా ఉన్నాయి, ఇంకా తెంపేయాలనిపించలే కాయలను చూసాక రాకపోయేసరికి. ఇదిగోండి మనకి కనకాంబరాల మొలకలు, నూరు వరహాల మొక్క అయితే చిన్న కుండీలలో అయినా కానీ మంచిగా వస్తున్నాయి. చూడండి మనం లిక్విడ్ పోషకాలు మొన్న పాలకూర తెంపుకుపోయాను, ఎంత బాగుంది అసలు టేస్ట్. టమాటా మొక్కలు అయితే అన్నీ పోతున్నాయి. ఇది కూడా మొత్తం